9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ గండిదేముడు మాజీ ఎంపీపీ సబ్బవరం పెందుర్తి నియోజకవర్గం. వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సీపట్నంలో ఆర్డీఓ జయరాంతో కలిసి ఇసుక పాయింట్ను సందర్శించిన అసెంబ్లీ స్పీకర్. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించిన అయ్యన్న పాత్రుడు. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను మీడియా ముఖంగా హెచ్చరించిన విజయసాయిరెడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐటీడీఏ కార్యాలయంకు విచ్చేసిన దినేష్ కుమార్. కలెక్టర్కు గిరిజనులు సాంప్రదాయానుసారంగా స్వాగతం పలికిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దంపతులు. ప్రజలపై జియో ఎయిర్టెల్ పెంచిన ఛార్జీ రీఛార్జీలకు నిరసనగా కాకినాడలో కదం తొక్కిన సిపిఎం నాయకులు. ప్రధాని అంబానీ కుటుంబ వివాహ వేడుకలకు కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారని ఆరోపించిన కామ్రేడ్లు. నర్సీపట్నం మండలం గబ్బాడ ఇసుక పాయింట్లలో నర్సీపట్నం మండలం గబ్బాడ ఇసుక పాయింట్లో 63,000 మెట్రిక్ టన్నుల ఇసుకను ఎవరు తెచ్చారో తెలియని పరిస్థితి నెలకొందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. సోమవారం ఆర్డీఓ జయరాంతో కలిసి ఈ ఇసుక పాయింట్ను సందర్శించి మాట్లాడారు. ఇసుకను ఎవరెవరు తెచ్చారో ప్రభుత్వ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ ఇసుకను తరలించిన వారిపై కేసు నమోదు చేసే వరకు ఇసుక తరలించడానికి వీల్లేదు అన్నారు. ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తెలియట్లేదు. గవర్నమెంట్ చెప్పలేకపోతున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు, పోలీసులు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్పలేదు. ఎలాగొచ్చింది ఇసుక? ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది. రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు చేయట్లేదు. ఎందుకు వచ్చింది ఇసుక? 63,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం కాదు కదా. అంచేది మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. అలా కదమ్మా, ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది. కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా. దాని మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా, ఆడు యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా. అంటే ఇది కేసు బుక్ చేసే వరకు ఇసుక ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వడానికి వీల్లేదు. కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఇసుక ప్రజలకు ఇచ్చేమన్నా అప్పుడు అంతే. గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉంటుంది, ఆ రూల్ ప్రకారం. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను లోడింగ్ ఛార్జీలు తప్పించి ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. అంటే ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు, మాకు ఇసుక కావాలని. వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు, వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు, ఇసుక తీసుకెళ్తారు. సరే ఇంకా వదిలేండి వాళ్ళ గురించి. మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు. ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చారు, ఎవరు వేసారు, ఇంకా ఆ దొంగ ఎవరు, అతని మీద యాక్షన్ కావాలి. నెక్స్ట్ సార్, స్టేట్ మొత్తంలో మనకి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్. రేట్ ఎక్కువ అంటే మనకి రాజమండ్రి నుంచి ఇచ్చారమ్మా. మనకి ప్రత్యామ్నాయం మన అందరు రివర్లు లేవు కదా. ఇక్కడ శ్రీకాకుళంలో రివర్ ఉంది, అక్కడి నుంచి ఆలోచించారు. ఇక్కడ మాకు అంత ఇసుకొచ్చే రివర్ లేక రాజమండ్రి ఇచ్చారు. రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నారు. మీ పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారంటే ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇసుక అమ్మట్లే, నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఛార్జీలు. రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు, రాజమండ్రి నుంచి వస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా, దీనివల్ల ఎక్కువ అవుతుంది. అంటే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను. లోకల్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ చిన్న చిన్న వాళ్ళు ఉన్న రివర్స్ ఉన్నాయి మనకి.
తాండవ రివర్ ఉంది, ఇవన్నీ పక్క పక్కన రివర్స్ ఉన్నాయి కొన్ని. మాకరబాంధ రివర్ ఉంది, ఏటికొప్ప ఒకటి ఉంది. ఇవన్నీ వచ్చి చిన్న చిన్న వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకోవాలా, వాళ్ళకి ఇక్కడ ఇచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి, వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి రాజమండ్రి ఇస్తే గొడవ పోతుంది కదా. సింపుల్ థింగ్ కదా. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పులకు తాను భయపడేవాడిని కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తే లేదన్నారు. 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానని విజయసాయిరెడ్డి అన్నారు. ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులు ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీకృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి 2 ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. 3 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా, నేనే చేస్తా. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేశావు, నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో
ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర పన్ని ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని, ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టర్ దినేష్ కుమార్ తొలిసారిగా రంపచోడవరం డివిజన్ ఐటీడీఏకు వస్తున్న సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి, భర్త ఎం విజయ్ భాస్కర్ మరియు డివిజన్ పరిధిలోని 7 గిరిజన తెగలకు చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలందరూ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్కి గిరిజనుల సాంప్రదాయానుసారంగా ఘనంగా స్వాగతం పలికారు. పీఎంఆర్సీ సమీపం నుండే కలెక్టర్ దినేష్ కుమార్కి భుజాలపై ఎక్కించుకొని ఊరేగింపుగా పువ్వులు జల్లుతూ ఐటీడీఏ వరకు ర్యాలీగా డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు, గిరిజనేతరులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో ఎయిర్టెల్ రీఛార్జ్ భారాలు పెంపుదలకు నిరసనగా సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత కె సత్యరాజు, నగర కన్వీనర్ పులివెల వీరబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు చెక్కల రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని మోడీ అంబానీ కుటుంబ వేడుక సందర్భంగా కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రస్తుతం నీరు, పాలు వంటి నిత్యావసరాల్లో కమ్యూనికేషన్ కూడా చేరిందన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ స్పందనలో ఆర్డీఓ ఇట్ల కిషోర్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. యునైటెడ్ ఎస్సీ/ఎస్టీ ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వ రంగం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు నర్ల ఈశ్వరి, రాణి, తలుపులమ్మ, అనపర్తి ఏడుకొండలు, వెంకట్రావు, చిరంజీవి, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగాన్ని దెబ్బకొట్టడమే బీజేపీ వారి దేశభక్త. ప్రభుత్వ రంగాన్ని దెబ్బకొట్టడమే బీజేపీ దేశభక్త. 5G నెట్వర్క్ సేవలు, బిఎస్ఎన్ఎల్ కి 4G 5G నెట్వర్క్ సేవలు, జియో ఎయిర్టెల్ ఛార్జీలపై నియంత్రణ, రీఛార్జ్ జియో ఎయిర్టెల్ రీఛార్జ్ ఛార్జీలు కాపాడాలి ప్రభుత్వ రంగాన్ని, కాపాడాలి ప్రభుత్వ రంగాన్ని, కాపాడాలి ప్రభుత్వ రంగాన్ని, నియంత్రణ చేయాలి జియో ఎయిర్టెల్ ఛార్జీలు. పాలు, నీళ్లు ఎంత నిత్యావసరమో ఈరోజు కమ్యూనికేషన్ కూడా అంతే నిత్యావసరం. సెల్ ఫోన్ లేకుండా ఎవరో ఉండే పరిస్థితి లేదు. ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ సమాచార సాంకేతికత లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థం అయిపోయింది. ఇటువంటి అవకాశాన్ని, ప్రజల యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకుని జియో ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా ఛార్జీలు పెంచేస్తున్నాయి. మొదట ఉచితమని ప్రారంభించారు, ప్రజలందరూ అలవాటు చేసుకున్నాక ఈరోజు 3 నెలల రీఛార్జ్ బిఎస్ఎన్ఎల్ అయితే 500 రూపాయల లోపే ఉంటుంది. అదే జియో ఎయిర్టెల్ అయితే 600 ఉండేది, ఇప్పుడు 800 రూపాయలకి 3 నెలల ఛార్జీ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో వారి కుటుంబం నిశ్చితార్థానికి మోడీ గారు వచ్చిన తర్వాత వారిచ్చిన హామీ ప్రకారం ఈ పెంచారా అని సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ రంగాన్ని దెబ్బకొట్టి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు సంపద పెంచడమేనా బీజేపీ వాళ్ళ దేశభక్తి అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజమైన దేశభక్తి అంటే ఈ దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నుదన్నుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ప్రజలందరికీ అతి చౌకగా కమ్యూనికేషన్ అందింది, ఏ తరగతి వారు అయినప్పటికీ. అభివృద్ధి క్రమంలో సెల్ ఫోన్లు వచ్చినాయి, చాలా సంతోషం. కానీ బిఎస్ఎన్ఎల్కి 4G 5G నెట్వర్క్ 2023 నవంబర్ నుంచి తీసుకొస్తామని 2023 మార్చిలో కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఏమైపోయింది ఆ హామీ? నీటి మూటగా మిగిల్చేశారా? దయచేసి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. బిఎస్ఎన్ఎల్కి 4G 5G నెట్వర్క్ అందించడంతో పాటు జియో ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీల మీద నియంత్రణ ఉండాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి ప్రభుత్వానికి పంపమని వినతిపత్రం కూడా ఇవ్వబోతున్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మన దేశానికి అత్యంత కీలకం ప్రభుత్వ రంగ సంస్థలే. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకునే ఉద్యమంలో సిపిఎంతో పాటు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పాత పెందుర్తి గ్రామ శివారు ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గ్రామ సాంప్రదాయానుసారం 3 ఏళ్లకొకసారి చేసే ఈ ఉత్సవాన్ని స్థానిక వెలమ యువజన సంక్షేమ సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇప్పటికే గత 9 రోజుల నుంచి సాగుతున్న ఈ వేడుకల వివరాలను సోమవారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గొర్ల రామనాయుడు, బీజేపీ రామనాయుడు, గొర్ల శ్రీనివాసరావులు తెలియజేశారు. అమ్మవారికి ప్రతి ఏటలానే నిర్వహించే పూజా వేడుకలతో పాటు సారే సంబరం, సాంప్రదాయక సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే భక్తులందరికీ భారీ స్థాయిలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. స్థానిక నాయకులు చిన్నమిల్లు శ్రీను, లాలం అప్పలనాయుడు మరియు ఆలయం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు పెందుర్తి గ్రామదేవత అయినటువంటి పైడితల్లమ్మ అమ్మవారి పండగ సాటింపు జరగడం జరిగింది. రేపు మంగళవారం 16/7/2024 రేపు మంగళవారంగా పండగ భారీగా చేయాలని ఒక ఆలోచనతో పండగని మా గ్రామ పెద్దలు మరియు మా యూత్ ఆధ్వర్యంలో ఈ పండగ చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. మరి ఈ పండగకి గ్రామ పెద్దల సహకారము, మళ్ళీ మా వెలంపేట యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మరి ఇంత భారీగా చేయవలసిన ఈ పండగ మా ఎలవేల్పు పెందుర్తి గ్రామ దేవత అయిన మా ఎలవేల్పు
లక్ష్మీ నరసింహస్వామి సోదరి అయినటువంటి పైడితల్లమ్మవారు, మా పెందుర్తి గ్రామదేవత, మా వెలవేల్పు అయినటువంటి ఆమె పండగకి భారీగా చేయాలని ఒక ఆలోచనతో మేమందరమే ముందుకి వచ్చి అది 1 ఇయర్ తప్పించి 1 ఇయర్ చేస్తాం అనమాట. సంవత్సరం తప్పించి సంవత్సరం చేస్తాం, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి చేసినట్టు అనమాట పండగ. ఈ సంవత్సరం పడింది, ఈ సంవత్సరం చేస్తున్నారు. రేపు మంగళవారం భారీగా మందుగుండి సామాన్లు భారీగా దీనికి మా పెందుర్తి గ్రామ ప్రజలు అందరూ రేపు మార్నింగ్ 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ పండుగని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేయడానికి తలపెట్టడం జరిగింది. అదే రకంగా ఈ ఇలవేల్పు అయినటువంటి గొర్లివారి ఇంటి పేరుతో ఉన్నటువంటి ఈ పైడితల్లమ్మ అమ్మవారు, అదే రకంగా గ్రామ పెద్దలైనటువంటి పెద్దలు మరియు భక్తులు 50 మంది కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వారి కోరికలను అన్నిటినీ కూడా నెరవేర్చుకున్నట్టుకు ఆ తల్లి ప్రతి కోరికను కూడా ఆ అమ్మని తలుచుకొని కోరుకుంటే అవన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి. అదే రకంగా ఈరోజు తొలి పండగ సాయంత్రం సారి మహోత్సవం కూడా జరుగుతూ ఉంది. చిన్నమిల్లి దగ్గర నుంచి కూడా పాతూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గ్రామదేవత గుడి వరకు కూడా ఈ సారి మహోత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇంచుమించు 150 మంది 5 కేజీలు చొప్పున ప్రతి ఒక్కరు కూడా సారితో బయలుదేరి మొత్తం అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఈ యొక్క మహోత్సవాన్ని. ప్రజలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొవాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందరూ పాల్గొంటారని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదే రకంగా రేపు మంగళవారం ఈ యొక్క పండుగ మహోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ మరియు సాయంత్రం పండుగ మహోత్సవానికి కూడా డాన్స్ బేబీ డాన్స్ అని, కోలాటాలు అని చెప్పి, అలానే డీజే అని చాలా వరకు కూడా కార్యక్రమాలు అనేవి తలపెట్టడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు వారి అందరి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము. ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా మేము అందరమే కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తల్లి కృపని ప్రతి ఒక్కరు పొందాలని చెప్పి ఈ పండుగని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ గండిదేముడు మాజీ ఎంపీపీ సబ్బవరం పెందుర్తి నియోజకవర్గం ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా కసింకోటలో ఉన్న బాలసదనం చిల్డ్రన్ హోంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఫ్రూట్స్, బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదపాటి కళ్యాణి, పిల్లల శంకర్, కొండ్రపు కృష్ణం నాయుడు మాట్లాడుతూ తమ సంక్షేమ సంఘానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో దాడి రత్నాకర్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి, ఉపాధ్యక్షులు కొండ్రపు కృష్ణం నాయుడు, కార్యదర్శి పిల్లల శంకర్, కొండ్రపు ఉమామహేశ్వరి, చెన్నాడ జగప్పారావు, సింహ శ్రీనివాస్, ముస్సారపు వెంకయ్య నాయుడు, కె సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. అమ్మ మేడం ఇంకా రాలేదు. ఈ బ్యాలెన్స్ 2 సమానం ఉండాలి. చిన్న నెక్స్ట్ వెళ్ళండి పెళ్ళి నెక్స్ట్ ఒక్కొక్క నిమిషం.
చిన్న ఎలా తిరిగమ్మా. అక్కడ కూర్చోండి. ఉంచాలా వీళ్ళని అక్కర్లేదు కదా. ఇంకా వస్తుంది, ఉండండి అక్కడ. అదే లేదండి మనందరికీ. ఒక ప్లేట్ ఇలా చక్కెర శ్రీను అందరూ మేడం గారు పెట్టండి. కళ్యాణి, నా పేరు పెద్దపాటి కళ్యాణి. నేను ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఇప్పుడు. అలాగే టీడీపీ జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేశాను గతంలో. ఇప్పుడు మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలని. ఈ సందర్భం ఈరోజు ఈ కేక్ కటింగ్ అనేది పెట్టడానికి కారణం దాడి రత్నాకర్ గారు పుట్టినరోజు సందర్భంగా. దాడి రత్నాకర్ గారు, దాడి వీరభద్రరావు గారు అనకాపల్లికి చేసిన ఎనలేని సేవలు, అనకాపల్లిని చేసిన అభివృద్ధి మనం ఇంకా ప్రజలు కానీ మనం కానీ ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ రాబోయే కాలంలో కూడా మళ్ళీ వాళ్ళ నాయకత్వంలో మొత్తం అంతా కూడా అనకాపల్లి నియోజకవర్గం ఏంటి, మనం అందరం కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో ముట్టి అందరూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం మేము, దేవుళ్ళందరినీ కూడాను. బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మాకు అన్ని విధాలుగా కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటులో దాడి వీరభద్రరావు గారు, రత్నాకర్ గారు ఎప్పుడు ముందుండి మమ్మల్ని వెన్నంటి నడిపిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా మాకు ఈ బీసీ సంక్షేమ సంఘం నిలబెట్టడంలో ముఖ్య నాయకులు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ బాల సదనంలోన ఈ పిల్లల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వ్యవస్థాపకుల ఆదేశాల మేరకు దాడి రత్నాకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బాల సదస్సులో ఇవాళ చేయడం జరిగింది. దీనికి మా మహిళా అధ్యక్షురాలు గారు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి రత్నాకర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా ఈ యొక్క బాల సదస్సులో ఇవాళ నిర్వహించడం జరిగింది. మా ఉపాధ్యక్షులు కృష్ణనాయుడు గారు, అలాగే మహిళా కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లా మహిళా కార్యదర్శి ఉమామహేశ్వరి గారు, అలాగే పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ వెంకనాయుడు గారు, అలాగే అనకాపల్లి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కోంట కృష్ణనాయుడు, అలాగే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు పెద్దపాటి కళ్యాణ్ గారు, మా యొక్క అనకాపల్లి యొక్క జిల్లాకి అంటే అధ్యక్షురాలు ఇప్పుడు ఉమామహేశ్వరి గారు, మా శంకర్ గారు, మాసరపు వెంకనాయుడు గారు, జగ్గాపర్ గారికి ఇప్పుడు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మాకు మాతృమూర్తులైనటువంటి గురువైర్యులు, పెద్దలు, గౌరవనీయులు మాకు దాడి వీరభద్రరావు గారు మాకు అధ్యక్షులుగా ఆయన
పార్వతీపురం సహారా బ్రాంచ్ పరిధిలో ఖాతాదారులంతా సోమవారం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డి వేణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక నేరాలు ఎక్కువైపోతున్నాయని, ఇందుకు ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనని అన్నారు. ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తూ సంబంధిత ఖాతాదారుల నుండి వేల కోట్ల రూపాయలను దోచుకొని ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారని మండిపడ్డారు. ఇదే తరహాలో పార్వతీపురం సహారా బ్రాంచ్ పరిధిలో సుమారు 40,000 మంది ఖాతాదారుల నుండి 100 కోట్ల వరకు వసూలు చేసి పాలసీల కాల పరిమితి దాటినప్పటికీ ఒక్క పైసా కూడా చెల్లించకుండా పేద ప్రజల కడుపు కొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, సహారా కార్యకర్తలు, బాధితులు పాల్గొన్నారు. కస్టమర్లు, ఏజెంట్లు సహకారంతో లక్షల కోట్ల రూపాయలు సేకరించారు. ఈ డబ్బంతా కూడా సహారా ఇండియా సంస్థలో పెట్టుబడి పెడితే వాటిని వేరు రూపాల్లో యాజమాన్యం మలుచుకొని ఈ డబ్బులు మొదట ఎక్కువ వడ్డీలు ఇస్తానని చెప్పేసి ఆశ చూపి సేకరించి ఆ డబ్బుల్ని మొదటి దశలో ఇచ్చి తరువాత ఇవ్వకుండా చేసింది. 2012 తరువాత ఈ డబ్బుల్ని చెల్లించడం ఆపేసింది. ఆపేసినప్పుడు వీళ్ళంతా మేమే దీన్ని చెల్లిస్తామని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. అమిత్ షా గారు అయితే ఈ డబ్బుల బాధ్యత అంతా నాదే, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, మరలా అధికారంలోకి వస్తాం కాబట్టి ఈ డబ్బుని మీ కస్టమర్లకి చెల్లించే బాధ్యత మాదే అని చెప్పేసి చెప్పాడు. మీరందరూ అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక యాప్ను పెట్టారు, మీకు డబ్బులు చెల్లిస్తారని చెప్పేసి. ఆ యాప్లో అప్లై చేస్తే ఒకరోజు నీకు సర్టిఫికేట్ లేదు, మరొక రోజు నీకు ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదని చెప్పేసి ఇప్పుడు సంవత్సరాల తరబడి ఆ యాప్ ఓపెన్ చేసి మరి తిప్పుతున్నారు తప్ప ఇతర కస్టమర్లకు కానీ అలాగా చేర్పించిన ఏజెంట్లు కానీ ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఏజెంట్ల మీద తీవ్రమైన ఒత్తిడి ఉన్నది. కస్టమర్లు డబ్బులు వస్తాయో లేదని చెప్పేసి ఆందోళనతో ఉన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ సిఐటియుని సంఘాలని ఆశ్రయించారు. వాళ్ళు గతంలో కూడా పోట్లాడితే ప్రభుత్వం హామీ ఇచ్చింది, చేయలేదు కాబట్టి మరలా ఈరోజు కస్టమర్లు, ఏజెంట్లు ఐక్యమయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఉత్తరాంధ్రలోన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపించారు. ఈ సొమ్ముని వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మేమందరం ప్రజల మనుషులు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఉంటామని చెప్పేసి అక్కడ మోడీ గారు చెప్తారు. ఇప్పుడు ఆ కూటమి ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కస్టమర్లు కూడా ఓట్లేసిన వాళ్ళు, ఖాతాదారులు, ఏజెంట్లు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. అందుకు ఈరోజు ఈ ధర్నా ద్వారా, నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. అన్ని సంఘాలుగా కస్టమర్లు అలాగే ఏజెంట్లుగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతుంది. సబ్బవరం మండలం నారుపాడు పంచాయతీ పరిధిలోని బలిజపాలెంలో గెడ్డ పోరంవాకులో రైతులు నిత్యం నడిచే రోడ్డును తొలగించడం కేవలం కక్ష సాధింపు చర్య అని సీనియర్ వైసీపీ నాయకుడు గండి రవికుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండి రవికుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇండి గబెల్లి దేవుడు, ఎడ్ల నాయుడు, బలిజపాలెం పార్టీ నేతలు, ఎంపీటీసీ సభ్యురాలు మామిడి లక్ష్మి, కొండ జీకే దుర్గా అప్పారావు, మాజీ సర్పంచ్ తాసుబిల్లి కనకరాజు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గండి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు బలిజపాలెం నుంచే శ్రీకారం చుట్టారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాసుబిల్లి కనకరాజు, ఎడ్ల నాయుడు, ఇండిగబెల్లి దేముడు, టి ఈశ్వరరావు, శ్రీను, గణేష్, కాసు, మామిడి రాము, శ్రీను, తుంపాల అప్పలనాయుడులు పాల్గొన్నారు. గెత్తాలు తోలుకోవడానికి కానీ, పొలాల్లో వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఒక మార్గం స్థానిక నాయకులను ఉపయోగించుకొని ఆ రోజు 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు రోడ్డు. జనరల్గా మేము చెప్తుంది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడినప్పుడు గెడ్డవాగుల పక్కన కానీ ఎక్కడైనా కూడా, ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా కూడా రోడ్డు ఫామ్ చేసుకుంటాం. ఉన్న దానిలో ఎవరు జిరాయితీలో నుంచి రోడ్డు ఏమంటే ఇవ్వడు కదా ఈరోజు. అయినా కూడా ఇక్కడ మీరు చూసాం, మనం దీన్ని ఆనుకొని జిరాయితీ ఉంటే ఆయన కూడా ఆ రోడ్డు ఇచ్చాడు. ఇది ఎవరైతే ఇప్పుడు మేము ఈ రోడ్డుని తవ్వారో ఆ వ్యక్తి
బంజరు భూమిలో ఆక్యుపై చేసుకొని వ్యవసాయం చేసుకోవడమే కాకుండా తన జీవనోపాధిని గడుపుకోవడమే కాకుండా గడ్డ కనిపిస్తుంది క్లియర్గా. ఈ గడ్డను ఆనుకున్న భూమిలో 161 సర్వే నెంబర్లో ఒక రోడ్డు ఫామ్ చేసుకుంటే తన సొంత జాగీర్లాగా రోడ్డుని తవ్వేసి చూసాం మనం. ఇవన్నీ రోడ్డుని తవ్వేసిన దాన్ని పైపెచ్చు ఈ మార్గం గుండా వెళ్ళే ఆడవాళ్ళని కానీ వాళ్ళని కానీ విపరీతంగా రకరకాల భాషలు బూతులు మాట్లాడడం వీడియోస్ అవి ఉన్నాయి. ఇవన్నీ చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఒకవైపు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా ప్రభుత్వంలో అందరికీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు. మరి ఇక్కడ మేము ఈ బల్జిపాలెం నార్పాడు పంచాయతీలో మేము ఈవేళ దీన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని సూటిగా, మరి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడలేదే, వైసీపీ నాయకులు ఇబ్బంది పడలేదే, ఒక ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కళ్ళాలకి వెళ్ళే రోడ్డుని మీరు ఇలా దారుణంగా ఇక్కడ తవ్విచ్చేసి రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. గత 12వ తారీఖున రెవెన్యూ వారికి ఇక్కడ మండల తహసీల్దార్ వారికి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని మరి ఈవేళ సుమారు 15వ తారీఖు అవుతుంది, 14వ తారీఖు సుమారు 2 రోజుల నుంచి తోవంటి వీళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా వచ్చే ఇప్పుడు ఈ పైర్లు వేసుకునే టైం ఇది. గెత్తాలు తోలుకోవడానికి కానీ విత్తనాలు వేసుకోవడానికి కానీ తీసుకెళ్ళడానికి కానీ రోడ్డు అనుగుణంగా లేకపోతే రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకోగలరు, లేదంటే వాళ్ళ కళ్ళాలకు వెళ్ళి వాళ్ళ గేదెలను కానీ గొడ్లు కానీ ఎలా చూసుకోగలరు? అడ్డదారుణంగా ఇలా తవ్వేస్తే మరి మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమ్మక నీరెత్తినట్టు మీరు ఎలా ఉన్నారంటే మరి అధికారులు దేనికోసం భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒకవైపు మీ నాయకులేమో మేము ఎవరికి కూడా హాని చేయం, ఏ విధి కూడా చెయ్యమని చెప్పేసి చెప్తున్న మీరే మరి గవర్నమెంట్ బంజరు భూముల్లో వాళ్ళకి ఇష్టాసారంగా తవ్వేస్తే 2 రోజులు 3 రోజులు అయినా కూడా మీరు దాన్ని పట్టించుకోకపోతే మరి స్థానికంగా ఉన్న అధికారులు కానీ మీరు కానీ ఏం చేస్తున్నారన్నది మేము మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నాం. ఈవేళ మనకు ఒకటి తెలియాలి, మీకు అందరికీ తెలుసు, మనం నాటిన చెట్టు అయినా మన భూమిలో నాటిన చెట్టు అయినా కూడా కొట్టాలంటే దాన్ని పర్మిషన్ తీసుకోవాలి. వాల్టా యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఆ చెట్టుని నరకాలంటే మనం ఎంఆర్ హౌస్లో పర్మిషన్ తీసుకోవాలి. గతంలో మీకు ఒక తవ్వాని పాడు దీంతో ఆయన ఒక చెట్టుని నరికాడు అక్కడ. ఆ వేళ ఇదే యాక్ట్ని తీసుకొచ్చి చెట్టుని నరికాడని చెప్పి 3 రోజులు జైల్లో ఉన్న సంగతి మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. మరి ఈవేళ గవర్నమెంట్ ల్యాండ్లో బంజరు భూమిలో వేసుకున్న రోడ్లో నువ్వు అడ్డంగా తవ్వేసింది కనబడుతుంది క్లియర్గా, మరి దీని మీద ఏం చర్యలు తీసుకోరా అని చెప్పేసి పత్రికా ద్వారా ఈవేళ మీ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ మీరు ఆలోచించండి. రైతుకి మేలు చేస్తాను, రైతుకి ఇది చేస్తానని చెప్పి మీరు మాట్లాడే ప్రభుత్వం ఈవేళ ఇంత దారుణంగా తవ్వేసిన రోడ్డుని చూస్తుంటే మాకే బాధేస్తుంది. రాజకీయాలంటే రాజకీయ పరంగా తీసుకోవాలి తప్పితే ఇలాగ అంత దారుణంగా దీన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ దీని మీద మేము న్యాయ పోరాటానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక కూటమి నాయకులు కానీ మీరు దీని మీద స్పందించి ఇక్కడ ఒక పంచాయతీ ఉంది, పెద్దలు కూర్చోబెట్టండి, అటువైపు ఇటువైపు కూర్చోబెట్టి బాబు పొలాలకు వెళ్ళి రైతులు ఎందుకు ఇబ్బంది పెడతారు, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుంటాం అని చెప్పి పంచాయతీ కూడా చొరవ తీసుకొని ఈ సమస్యని క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరుకుంటూ ఇది క్లియర్ చేయని పక్షంలో దీని మీద పోరాటం చేయడానికి మేము వెనకాడడం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కానీ రైతులకు కానీ తెలియజేసుకుంటాం. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 3 లక్షల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిని 2 వ్యక్తులను రెడ్ సెల్ ఫోన్ రిపీట్. పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 3 లక్షల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిని 2 వ్యక్తులను 2 సెల్ ఫోన్లను పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు బృందం అదుపులోకి తీసుకున్నారని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు పత్తిపాడు మండలం ధర్మవరం శివారు తమ్మయ్య చెరువు వద్ద షెడ్లో అక్రమంగా నిలువ ఉంచిన 3 లక్షల విలువ చేసి 60 కేజీల గంజాయి 2 వ్యక్తులు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై అక్రమ ధనార్జనే ధ్యేయంగా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ లతాకుమార్తో పాటు సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ తాలూకా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఇందులో భాగంగానే 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మా పత్తిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్లో ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు పుంత రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి
ఇద్దరు వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడాను జల్సాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇద్దరిని మనము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు: A1 అనేటటువంటి వ్యక్తి మొగలి మణికంఠ, ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వారు, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర, తండ్రి సూరిబాబు, వయస్సు 19 సంవత్సరాలు, సింహాద్రిపురం గ్రామం, కిర్లంపూడి మండలం. A3గా వనం యేసుబాబు, తండ్రి చక్రం లేటు, వయస్సు 33 సంవత్సరాలు, ధర్మవరం గ్రామం, ప్రత్తిపాడు మండలం. ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి 60 కేజీల గంజాయి విలువ సుమారు 3 లక్షల రూపాయల విలువ ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగా 2 సెల్ ఫోన్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు, మా ఎస్ఐ పవన్ కుమార్ గారు, అదేవిధంగా మా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడాను జిల్లా ఎస్పీ గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు. ఈ సందర్భంగా మేము మా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేయింది ఏమనగా, దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మకంలోను ఏ విధంగాను కూడాను మీరు దాంట్లో భాగస్తులు కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయుచున్నాం. థ్యాంక్ యూ అండి. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న అన్నా క్యాంటీన్ పనులను శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నర్సీపట్నంలో 4 రోజుల ముందుగానే ప్రారంభిస్తాము అన్నారు. తమ సొంత అవసరాల మీద పట్టణ ప్రాంతాలకు వచ్చే పేదలకు తక్కువ ధరకు భోజనం అందించడమే అన్నా క్యాంటీన్ల ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటిని మూసివేయడమే కాకుండా కొన్ని చోట్ల ధ్వంసం చేశారని చెప్పారు. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు తమ స్వంత ఖర్చులతో వీటిని ఇప్పటికే నిర్వహిస్తున్నారు అన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్ర దినోత్సవ రోజు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మూసేశారో మీకు తెలుసు. ఇంకేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను. అన్నా క్యాంటీన్లు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే చాలామంది పేదవారు ఉన్నారు. ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తూ ఉంటారు, హాస్పిటల్ పని మీద ఏదో పని మీద వస్తూ ఉంటారు. వాళ్ళు నిత్యం హోటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు. ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం, బ్రహ్మాండంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేశారు. కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసేసారు. ఏంటో కక్ష నాకు తెలియదు, మరి ఇది చేశారు. మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేసరికి పెట్టాలని నిర్ణయంకి వచ్చాం. నేనైతే నర్సీపట్నంలో మాత్రం అయితే ప్రభుత్వం పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక 500 మందికి 2 రూపాయలకే భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను. నాతో పాటు చాలామంది రాష్ట్రంలో ఒక 20-30 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా 2 రూపాయలకి భోజనం పెట్టి ప్రతిరోజు నర్సీపట్నంలో పెడుతున్నాం ఇప్పుడు వరకు. మళ్ళీ చంద్రబాబు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా మళ్ళీ ఇవాళ ఈ బిల్డింగ్ పూర్తిగా తయారు చేయడం జరిగింది. అయితే రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే నేను స్పీకర్గా ఆగస్టు 15వ తారీఖు నేను ఉండలేదు. అంటే అసెంబ్లీలో నేను జెండా వందనం చేయాలి, అసెంబ్లీలో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి 15వ తారీఖు నేను ఉండలేదు.
అంచేత 15 కంటే ముందు ఒక 4-5 రోజుల ముందు ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆర్డీఓ గారు అంతా కూర్చొని మాట్లాడి మా నాయకులంతా కూర్చొని, అంటే ఈ ఆషాఢ మాసం ఏదో ఉంది ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే 15వ తారీఖు అంటే ముందు 5వ తారీఖున 6వ తారీఖున మంచిగా చూసుకొని మన నర్సీపట్నం ముందుగానే ఓపెన్ చేస్తానని చెప్పి 15వ తారీఖున ఉండట్లేదు కాబట్టి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా ఎంతమందికి పెట్టాలి, ఇప్పుడు వరకు నేనైతే సొంతంగా వంటలు చేస్తున్నాను, వంట పుట్లు చేసి పెడతాను. ప్రభుత్వం మళ్ళీ లాస్ట్ టైము ఒక సంస్థకి ఇచ్చారు. ఏ సంస్థ అండి? ఇది అక్షయ పాత్ర ఏదో ఇచ్చారు, హరే రామ హరే కృష్ణ వాళ్ళకి ఇచ్చారు. ఆ జిల్లాలో అన్ని దీనికి కూడా వాళ్ళే సప్లై చేసేవారు, చాలా బ్రహ్మాండంగా చేసేవారు, టేస్టీగా ఉండేది. మరి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు అంతా ఒప్పుకుంటే పూర్వంలాగానే వాళ్ళ చేత చేస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నర్సీపట్నంలోనే వంటలు. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవ వేడుకలను పురస్కరించి వివిధ ప్రాంతాల నందు పలు ఉపాధి కల్పన సంస్థల నందు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలో గల కైట్స్ సంస్థ అధినేత గొర్ల రామనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీలు నిర్వహించారు. సోమవారం ఉదయం పెందుర్తి పాత ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ జరిపి అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం నందు నిర్వహించిన సభా కార్యక్రమంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, యువకులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఏ కళ్యాణి హాజరై మాట్లాడుతూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశిక్ యోజన పథకం కింద కొనసాగుతున్న ఈ ఉపాధి కల్పన కార్యక్రమం ఎంతగానో సామాన్య యువతకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రామనాయుడు మాట్లాడుతూ, నేటి వరకు తమ సంస్థ అందించిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు సిఆర్ఎస్కే రాయల్, షర్మిలాదీప్, రాము, మీనాక్షి, శాంసన్, సింహాచలం, వెంకటరావు, పద్మావతి, లక్ష్మీ, జ్యోతి, శ్రీధర్, రమేష్, సుబానా తదితరులు పాల్గొన్నారు. Employment generation and enterprise development in Andhra Pradesh state skill development and training department నందు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి సీడాప్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి. అలానే యువతలో నైపుణ్యం పెంపొందించడానికి విశాఖపట్నం జిల్లా నందు దాదాపు 12 స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లకు గాను మేము దగ్గర 10,000 మందికి మేము ఉపాధి కల్పించడం జరిగింది. ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసి మేము ఉపాధి కల్పించడం జరిగింది. దీనిలో దగ్గర 12 సెక్టర్ల నందు యువత ట్రైనింగ్ తీసుకున్నారు, అలానే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా కైట్స్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అలానే ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ DDU-GKY అనే ప్రోగ్రాం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనే ప్రోగ్రాం ద్వారా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది. అలానే ఇక్కడ పాల్గొన్న యువతకు మరియు రామనాయుడు గారికి నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీడప్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పెందుర్తి కైట్స్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముఖ్య అధ్యక్షులుగా వచ్చినటువంటి జాబ్స్ మేనేజర్ అయినటువంటి కళ్యాణి మేడం గారికి స్వాగతం సుస్వాగతం పలకడం జరిగింది. అలానే ఇటు వరల్డ్ యూత్ స్కిల్స్ డే పురస్కరించుకొని DDU-GKY దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ఈ ప్రోగ్రాంకి సంబంధించి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే రకంగా భారీగా ర్యాలీ రూపంలో ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున తెలియాలి అని చెప్పి యూత్ స్కిల్స్ డేని పురస్కరించుకొని నిరుద్యోగతను తగ్గించాలి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అనే నినాదాలతో కైట్స్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి పెందుర్తి 4 రోడ్ల కూడలి వరకు కూడా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది.
ర్యాలీ అనంతరం వారందరికీ కూడా నైపుణ్యాలు పెంపొందించుకునేటట్టు కొన్ని గేమ్స్ అనేవి మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్స్ అన్నీ కూడా చెస్ అని, అలానే ఇండోర్ గేమ్స్ కొన్ని, నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ అని, ఇలాంటివి కూడా మేము చేయడం జరిగింది. వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకునేటట్టు చేసి వారికి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మేడం గారి చేతుల మీదుగా కూడా మేము చేయాలని నిశ్చయించడం జరిగింది. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సీపట్నంలో ఆర్డీఓ జయరాంతో కలిసి ఇసుక పాయింట్ను సందర్శించిన అసెంబ్లీ స్పీకర్. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించిన అయ్యన్న పాత్రుడు. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను మీడియా ముఖంగా హెచ్చరించిన విజయసాయిరెడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐటీడీఏ కార్యాలయంకు విచ్చేసిన దినేష్ కుమార్. కలెక్టర్కు గిరిజనులు సాంప్రదాయానుసారంగా స్వాగతం పలికిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దంపతులు. ప్రజలపై జియో ఎయిర్టెల్ పెంచిన ఛార్జీ రీఛార్జీలకు నిరసనగా కాకినాడలో కదం తొక్కిన సిపిఎం నాయకులు. ప్రధాని అంబానీ కుటుంబ వివాహ వేడుకలకు కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారని ఆరోపించిన కామ్రేడ్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జిల్లావాణి. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ గండిదేముడు మాజీ ఎంపీపీ సబ్బవరం పెందుర్తి నియోజకవర్గం.